శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరంగమంగళనిధిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీరంగంలో ఉండే ప్రణవాకార గోపురం. ఈ ప్రణవాకార గోపురం ముందు మనకి దర్శనమిచ్చేది పరవాసుదేవన్, అంటే పరవాసుదేవులు అనమాట. అంటే పర అనే వాద్యాన్ని, పర అనే తత్వాన్ని మనకి ఇచ్చే స్వామి కాబట్టి ఆయన పరవాసుదేవులు అని అంటారు. అలాగే మీరు ఈసారి శ్రీరంగం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఈ గోపురాన్ని అయితే మీరు దర్శించుకునే వెసులుబాటు మీకు కనిపిస్తుంది అనమాట. ఈ చూస్తున్నారే, ఈ గోపురమే మనం ప్రణవాకార గోపురం అంటారు. ప్రణవం అంటే ఏంటి? ప్రణవం అంటే ఓంకారం. ఆ ఓంకారమే ఇక్కడ ఈ గోపురంగా వెల్లడేయడం జరిగిందనమాట. అందుకే దీనికి ప్రణవాకార గోపురం అని పేరు. అలాగే ఈ ప్రణవాకార గోపురం ముందు ఉండే స్వామి పరవాసుదేవుల వారని పిలుస్తాం. ఈ గోపురం కిందే మనకి శ్రీరంగనాథ స్వామి వారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ గోపురంతో పాటుగా స్వామివారు మనకి ఇక్కడ లభించడం జరిగిందనమాట. ఎక్కడి నుంచి? సాక్షాత్ బ్రహ్మగారి నుంచి బ్రహ్మ మానసపుత్రుడు అయిన స్వామి నుంచి, బ్రహ్మ మానసపుత్రుడు నుంచి ఇక్ష్వాకు వంశానికి, ఇక్ష్వాకు వంశం నుంచి మన విభీషణుల వారి వరకు అనమాట. అలా విభీషణుల వారి నుంచి ఈ శ్రీరంగానికి ఈ మూర్తి రావడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ప్రణవాకార గోపురం యొక్క వెనుక భాగం. ఇక్కడ చూస్తే చూడండి, పైన మనకి టాప్లో ఒక 4 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, అంటే వాటిని కలశాలు అంటారు అక్కడ. ఆ 4 కలశాలు దేని ప్రతీకం అంటే 4 వేదాలకి ప్రతీక అనమాట. ఇది ప్రణవాకార గోపురం. ప్రణవం అంటే ఓంకారం. ఆ ఓంకారం పైన 4 వేదాలు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చిన టైంలో భారీ వర్షం పడుతుంది శ్రీరంగంలో, కాబట్టి మీకు ఇటువంటి విజువల్స్ మీకు చూపించగలుగుతున్నాను అనమాట. నిజంగా చెప్పాలి అంటే శ్రీరంగం నిజంగా భూలోక వైకుంఠం. ఇక్కడ సాక్షాత్ వైకుంఠంలో ఉండే స్వామి ఇక్కడ ఉంటారనమాట. ఆయనే మన శ్రీరంగనాథ స్వామి వారు. ఈసారి మీరు శ్రీరంగం వచ్చినప్పుడు తప్పకుండా ఆచార్యుల వారి, అంటే భగవత్ రామానుజాచార్యుల వారిని, అలాగే శ్రీరంగధామేశ్వరి తాయారమ్మ వారిని, అలాగే రంగనాథ స్వామిని కూడా దర్శించుకొని ప్రణవాకార గోపురం కూడా దర్శించుకోండి. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.